గుండెల నిండా సంతోషమంతా, ఊరు వాడ సంబరమేనంట, గుండెల నిండా సంతోషమంట. యేసురాజు 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 పుట్టేనంట, పాపుల రక్షకుడుగా ఇచ్చేనంట. యేసురాజు పుట్టేనంట, పాపుల రక్షకుడుగా ఇచ్చేనంట. సంబరం సంబరం సంబరమేనంట, సంబరం సంబరం సంబరమేనంట. ఊరు బాధ సంబరమేనంట, గుండెల నిండా సంతోషమంట. ఊరు బాధ సంబరమేనంట, గుండెల నిండా సంతోషమంట. యూదయా దేశమంట, బెత్లెహేము గ్రామమంట, ఎన్నికే లేనిదంట, యేసయ్యా ఎన్నుకున్నాడంట. యూదయా దేశమంట, బెత్లెహేము గ్రామమంట, ఎన్నికే లేనిదంట, యేసయ్యా ఎన్నుకున్నాడంట. దీనురాలైన కన్యమరియకు శిశువుగా జన్మించాడంట, నరులందరినీ రక్షించుటకు నరరూపునిగా వచ్చాడంట. దీనురాలైన కన్యమరియకు శిశువుగా జన్మించాడంట, నరులందరినీ రక్షించుటకు నరరూపునిగా వచ్చాడంట. సంబరం సంబరం సంబరమేనంట, సంబరం సంబరం సంబరమేనంట. ఊరు బాధ సంబరమేనంట, గుండెల నిండా సంతోషమంట. ఊరు బాధ సంబరమేనంట, గుండెల నిండా సంతోషమంట. తూర్పు దేశపు జ్ఞానులంట, యేసుని చూడ వచ్చారంట, బంగారు సామ్రాణి బోళమును కానుకగా అర్పించారంట. తూర్పు దేశపు జ్ఞానులంట, యేసుని చూడ వచ్చారంట, బంగారు సామ్రాణి బోళమును కానుకగా అర్పించారంట. మందకాచే కాపరులు పరుగు పరుగున వచ్చారంట, పాటలతో నాట్యముతో యేసయ్యను స్తుతించారంట. మందకాచే కాపరులు పరుగు పరుగున వచ్చారంట, పాటలతో నాట్యముతో యేసయ్యను స్తుతించారంట. సంబరం సంబరం సంబరమేనంట, సంబరం సంబరం సంబరమేనంట. ఊరు బాధ సంబరమేనంట, గుండెల నిండా సంతోషమంట. ఊరు బాధ సంబరమేనంట, గుండెల నిండా సంతోషమంట.
వెళ్ళిపోవాలని మనం చేసుకుంటున్నాం. దయచేసి బయట బాణాలు కలుస్తున్నారు బట్టల మీద అగ్గి దయచేసి అందరికి కూర్చోండి. బాణాలు అయిపోయినాక అందరికి కూర్చోండి. దయచేసి అందరూ ఒకసారి అర్థం చేసుకోండి. బట్టల మీద పడితే కొత్త బట్టలు ఆడిపోతాయి. చేసి అందరూ ముందుకు రండి. కొత్త పట్టల మీద అగ్గి నిప్పులు పడతాయి. దయచేసి అందరూ ముందుకు రండి. Sopna, oh Sopna. Sopna. దేవునికి భయపడదు మనుషులను లక్ష్య పెట్టదు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేది. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేది. ఆమె అతని ఎందుకు తరచుదామని ఈ నాలుగు న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చాను కానీ అతని పట్టణంలో తరువాత అతడు దేవునికి భయపడలేదు మనుషులను లెక్క పెట్టలేదు ఉండినను విధవరాలను తొందర పెట్టుకున్నది కనుక ఆమె మాటి మాటి పోయినట్లు ఆమెకు న్యాయము తీర్చున్నది తనలో తామనుకొని మరియు ప్రభుత్వము అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాస్తులు తనను గురించి మొదలుపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చరా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చు. వారి విషయమే కదా ఆయన తీర్చున్నాను చెబుతున్నాను. అయినా మనకు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కలుగుతున్నాం. ఆమె నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను ధృవీకరించుకున్నట్టు ఆయన ఈ కుమారుడు చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వారిలో ఒకడు పరిశుద్ధుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనా ఈ సూకరి వలె నన్ను ఉండనందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారంకు 2 మార్లు ఒక వంతు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. తమ శిశువులను ముట్టవలెనని చిన్న బిడ్డవలే దేవుని రాష్ట్రము అంగీకరింపడేవాడు దానిలో ఎంత మాత్రము ప్రవేశింపలేదు. ఒక అధికారి ఆయన దేవుడు కలే తప్ప మధ్యవడు పురుషుడు కాదు. వేరు తెలిపవచ్చు నరల శక్తివచ్చు పడవచ్చు ఈ తల్లిదండ్రులను సన్మానించడం ఎరువులు కదా అని అతని వచ్చింది. Gracias.